హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము మీన్ పైన ఒక ప్రాబ్లం చూద్దామండి. అంటే మీడియన్ కానీ మోడ్ కానీ వస్తుంది అని చెప్పుకున్నాము. అలాగే ఎప్పుడైనా మనల్ని ఇబ్బంది పెట్టాలి అంటే మీన్ పైన ప్రాబ్లం ఇవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒక్కసారి మీన్ని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని ట్రై చేద్దాం. చూడండి, ఒక ప్రాబ్లం తీసుకున్నాము. డైలీ ఎక్స్పెండిచర్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ యూజింగ్ అప్రోప్రియేట్ మెథడ్ ఫైండ్ ద మీన్ అన్నారు. 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350. These are the class intervals and frequencies are 4, 5, 12, 2, 2 అన్నమాట. ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్లాస్ ఇంటర్వెల్స్ F5 ఫ్రీక్వెన్సీస్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాం మనకి ఇచ్చిన ప్రాబ్లం నుండి. నెక్స్ట్ XI ఫైండ్ అవుట్ చేయాలి. ఈ XI వాల్యూ ఎలా వస్తుంది అంటే సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క సమ్ చేయాలి. 100 + 150 దానికి బై 2 చేయాల్సి ఉంటుంది. సో 100 + 150 250, 250/2 చేస్తే 125 వస్తుంది. సో 125 వచ్చేసింది. దిస్ ఈజ్ ద అజ్యూమ్డ్ మీన్ అనమాట. అంటే వీటిల్లో ఇక్కడ ఏదైనా అజ్యూమ్డ్ మీన్గా తీసుకోవచ్చు. బట్ మన టాప్ ఆఫ్ ద వన్ తీసుకుంటే చేసే ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే XI వాల్యూ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రాసేయచ్చు. సో 100కి 150కి మధ్యలో 125 వచ్చింది. సో 150కి 200కి 175, 200కి 250కి 225, 250 300 275, 300 to 350 325. ఇక్కడ XI వాల్యూస్ పెద్దవిగా ఉన్నాయి మనకి. సో లార్జ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాల్యూస్ మనము ప్రోడక్ట్ కనుక్కున్నప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీ తప్పు చేస్తాను. సో వాటిని చిన్నవిగా చిన్నవిగా చేయాలి అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అనమాట. సో UI వాల్యూకి వస్తున్నాం. UI కావాలి అంటే XI - A/H చేయాలి. H అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇక్కడ ఉండే క్లాస్ ఇంటర్వెల్స్లో ఏదో ఒక దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో 200 to 150 -150 చేస్తే 50, అదర్వైజ్ 250 - 200 50, 300 - 250 50, ఏదైనా ఒకదాన్ని తీసేస్తే మనకు కావాల్సిన H వాల్యూ వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఇది మనం మామూలుగా చేసి వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ టాప్ ఆఫ్ ద వాల్యూని XI వాల్యూని ఏగా అజ్యూమ్డ్ మీన్గా మనం తీసుకున్నట్లయితే UI వాల్యూని మనం వితౌట్ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఈ వాల్యూస్ని 0, 1, 2, 3, 4గా వేసేయచ్చు. ఎప్పుడు టాప్ వాల్యూని మనము అజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అన్నమాట. సో ఈ ప్రాబ్లం మిగతా అంతా ఎలా వచ్చింది ఏంటి ఇదంతా వేయకుండా డైరెక్ట్గా UI వాల్యూ 0, 1, 2, 3, 4 ఇంకా ఎన్ని ఉంటే అలా కిందికి 5, 6 అలా వస్తాయన్నమాట. UI వాల్యూస్ వేసేస్తాం. నెక్స్ట్ FI UI ఇప్పుడు ఈజీగా చేసేయచ్చు. చూడండి, FI వాల్యూ 4 zeros are 0, 5 1 is 5, 12 2s are 24, 2 3s are 6, 2 4s are 8. సమ్ ఆఫ్ FI UI ఫైండ్ అవుట్ చేయాలి. అన్నీ యాడ్ చేస్తే 43 వచ్చింది. సమ్ ఆఫ్ FI యాడ్ చేస్తే అన్నింటినీ 25 వచ్చింది. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా. X bar equals to A plus సమ్మేటివ్ ఆఫ్ FI UI by సమ్మేటివ్ ఆఫ్ FI into H అన్నమాట. ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్. మనం ఏదైతే తీసుకొని ఉంటామో ఇక్కడ ఆ వాల్యూని తీసుకోవాలి. సో 125 ప్లస్ సమ్మేటివ్ ఆఫ్ FI UI is 43 by సమ్మేటివ్ ఆఫ్ FI is 25 into H is 50. 25 1s are 25 2s. సో 125 ప్లస్ 43 2s are 86 యాడ్ చేస్తే మనకు 211 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, చాలా ఈజీ. అంటే ఇక్కడ ఒక్క XI వాల్యూ ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వేసేసుకోవచ్చు. UI కూడా ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ FI UI ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.